జై శ్రీరామ్. భారతీయులందరికీ నమస్కారం తెలియపరుస్తూ నా పేరు అరవింద్ రెడ్డి. ఈ వీడియోని భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ పేరుట కరాచీ బేకరీ అనే పేరుతో నడుస్తున్నటువంటి బేకరీని వెంటనే భారత గవర్నమెంట్ అందులో వాడుతున్న కెమికల్స్ని పరిశీలించి వెంటనే ఈ బేకరీలు మొత్తం మూసివేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బేకరీకి సంబంధించిన సంపాదన మొత్తము పాకిస్తాన్కు వెళ్ళిపోతుంది. కాబట్టి మీ ప్రాంతాలలో భారతదేశంలో ఉన్న ముఖ్యమైన పట్టణాలలో కరాచీ బేకరీ ఎక్కడెక్కడ ఉన్నదో వెంటనే కరాచీ బేకరీని మూయించవలసిన అవసరం చాలా ఉందని చెప్పేసి భారతీయులందరికీ నేను వినయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. కరాచీ బేకరీలు పాకిస్తాన్కి ఇస్తున్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ చాలా పెద్దది. మన ఇన్కమ్ సోర్సెస్తో మన భారతదేశం మీద నాశనం చేయడానికి బాంబులకు మనం డబ్బులు ఇస్తున్నట్టు లెక్క. కాబట్టి ముస్లిం సోదరులు కావచ్చు, క్రిస్టియన్ సోదరులు కావచ్చు, హిందూ సోదరులు కావచ్చు, అన్ని పార్టీలకు అతీతంగా భారతదేశానికి ఫేవర్గా భారతావనిలో మనం తింటూ జీవిస్తున్నాం. కాబట్టి ఇక్కడ పుట్టినాం కాబట్టి భరతమాత గడ్డకు మనం విలువ ఇస్తూ వెంటనే ప్రముఖ నగరాలలో కరాచీ బేకరీలు మొత్తం మూత వేసి కరాచీ బేకరీలో ఏ వస్తువు కూడా కొనరాదని చెప్పేసి భారతీయులందరికీ నా వినయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. వెంటనే కరాచీ బేకరీని మూసేందుకు ప్రభుత్వము పూనుకొని ఈ కరాచీ బేకరీ నుంచి వస్తున్నటువంటి ఇన్కము పాకిస్తాన్కు వెళ్తుంది. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు మన మీదనే బాంబులు వేయడానికి ప్లాన్లో ఉన్నారు. కాబట్టి కరాచీకి సంబంధించిన అన్ని బ్రాంచీలను మూసేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినయంతో ఈ వీడియోని చేస్తున్నాను. భక్తి శ్రద్ధలతో దేశం మీద ఉన్నటువంటి భక్తితో మన దేశాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో కరాచీ బేకరీలో ఎవరు కూడా పర్చేజ్ చేయకూడదు. కరాచీ బేకరీను తప్పనిసరి మూయించవలసిన అవసరం ప్రభుత్వం వారికి, డీజీపీ పోలీస్ సిబ్బంది డీజీపీ గారికి చాలా వినయపూర్వకంగా తెలియపరుస్తూ ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరి హిందూకి ఫార్వర్డ్ చేస్తూ దీన్ని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి వెల్లడించి కరాచీ బేకరీలో ఎవరు పర్చేజ్ చేయవద్దు, కరాచీ బేకరీలు అన్నీ మూతేయవలసిందిగా తెలియపరుస్తున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.